హలో అండి. నేను మీ కథా సంచారి. మీరు హొస్పేట్, తోర్నగల్లు, బళ్ళారి దగ్గరలో ఉండి వీకెండ్‌కి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే, లేదా హంపి చాలాసార్లు చూసాం, ఏదైనా పీస్‌ఫుల్‌గా హిస్టారికల్ ప్లేస్ ఫ్యామిలీ పిల్లలతో సరదాగా వెళ్ళి రావాలి అనుకుంటే ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్. అయితే ఇలాంటి ప్లేసెస్ వాటి స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదే ఇటగి మహాదేవ ఆలయం. కొప్పల్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో, అదే బళ్ళారి అయితే 100 కిలోమీటర్స్ దూరంలో ఇటగి అనే విలేజ్లో ఉంది ఈ అద్భుతమైన ఆలయం. ఈ ఇటగి విలేజ్కి ప్రశాంతంగా కార్, బైక్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేయవచ్చు. ఈ విలేజ్కి వచ్చే రోడ్ హైవే రోడ్ చాలా చక్కగా ఉంది. ఈ ఆలయం ఇటగి విలేజ్లో ఉంది కనుకే ఈ ఆలయంకి ఇటగి మహాదేవ ఆలయం అని పేరు. ఈ ఆలయంకి ఇంకొక విశిష్టత ఉంది. ఈ ఆలయంకి ఒక బిరుదు కూడా ఉంది. అది దేవాలయ చక్రవర్తి అని. ఇండియాలో ఒక ఆలయంకి ఉన్న బిరుదు శిలాశాస్త్రంలో రాసి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం హంపి హలేబీడు కన్నా పాతదంటే నమ్ముతారా? నిజం. ఈ ఆలయం 1112లో కళ్యాణి చాళుక్యులు నిర్మించారు. ఆ తర్వాత 100-200 ఇయర్స్ తరువాతే హోయసల రాజులు హలేబీడు టెంపుల్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయం పాతది. ఈ ఆలయంని కళ్యాణి చాళుక్యుల దండనాయకుడైన మహాదేవుడు శివునికి ఒక ఆలయం కట్టాలి, అది చరిత్రలో నిలిచిపోవాలి అని అనుకున్నాడు. అలా రూపుదిద్దుకున్నదే ఈ ఆలయం. ఈ గుడికి ఒక ప్రోటోటైప్ కూడా ఉంది. ఇక్కడికి దగ్గరలో అమృతేశ్వర గుడి అని ఉంది. ఆ గుడి గురించి మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఈ గుడి ఆర్కిటెక్చర్ అయితే చాళుక్యుల ఆర్కిటెక్చర్ అండి. ప్రతి ఒక్క స్తంభం, ప్రతి ఒక్క శిల్పం ఆ చాళుక్యుల శిల్పకళను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ గుడిలో 64 స్తంభాలు ఉన్నాయి. అందులో 24 మాత్రమే పూర్తి స్తంభాలు, మిగతావి పొట్టి స్తంభాలు లేదా చిన్న స్తంభాలు అంటారు. బయట ఉన్న స్తంభాలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంటాయి. తర్వాత గర్భగుడిలో ఉన్న స్తంభాలు సాదాసీదిగా ఉంటాయి. అందుకే అంటారేమో అలంకారం బయటే, దేవుని దగ్గర నిర్మల మనసుతో ఉండాలి అని. ఈ గుడి చుట్టూ 13 చిన్ని శివుని ఆలయాలు, 2 కోనేరులు ఉన్నాయి. ఒక కోనేరు గుడికి ముందు ఉంటే ఇంకొక కోనేరు గుడి వెనక భాగాన ఉంది. రెండవ కోనేరు చూడ్డానికి చాలా బాగుంటుంది. చక్కగా మెట్లతో ఉండి చేపలు కూడా ఉన్నాయి ఆ కోనేరులో. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ రెండో కోనేరు చూడ్డానికి గుడి బేస్ ప్లాన్లా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు ఏం చెప్తారంటే, గుడిని కనుక రివర్స్లో చేసి ఆ కోనేరులో ఫిట్ చేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అని చెప్తారు. నాకు అది నిజమో కాదో తెలీదు. ఇన్ కేస్ మీరు వెళ్తే ఎలా ఉందో చూసి మీరే కమెంట్ చేసేయండి. ఈ ఆలయంలో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే, ఒక స్వరంగం కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు మాకు తెలియక మేము మిస్ అయ్యాం. ఇన్ కేస్ మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తుంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. అలా ప్రశాంతంగా చుట్టూ పల్లెటూరు వాతావరణంలో ఫ్యామిలీతో వెళ్ళి ఏ టూరిస్ట్ హడావిడి లేకుండా టెంపుల్ని చూసేసి ఇక్కడ దగ్గరలో ఉన్న పొలంలో కూర్చొని తినేసి రిటర్న్ అయిపోవచ్చు. హలేబీడు, హంపి అంత ఫేమస్ కాకపోయినా వాటికి ఇన్స్పిరేషన్ అయిన ఇటగి మహాదేవాలయం కర్ణాటక చరిత్రలో నిలిచిపోతుంది. ఆర్ట్ ఎనలిస్ట్ అయిన హెన్రీ కొసెన్స్ కూడా అదే అన్నారు, హలేబీడు తర్వాత ఇదొక శ్రేష్టమైన గుడి అని. అందుకే మీ ఫ్యామిలీతో ఈ వీకెండ్ ఖచ్చితంగా విజిట్ చేసేయండి. ఇలాంటి వీకెండ్ ప్లేసెస్ కోసం, స్టోరీస్ కోసం ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో స్టోరీస్తో మీ ముందుంటుంది కథా సంచారి.